ప్రైజ్ మనం చదువుకున్న లేఖన భాగము 37వ అధ్యాయము యోబు గ్రంథము 23వ వచనము. దేవుడు భయంకరమైన మహిమను ధరించుకున్నాడు. సర్వశక్తుడకు దేవుడు, మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయము నీతి ఆయన ఏమాత్రము చెరపడు. ఇక్కడ యోబు గ్రంథంలో దేవుని యొక్క గొప్ప లక్షణాలను భక్తుడు ఇక్కడ రాసి పెట్టాడు. ఆయన గురించి చెప్తాడు కదా, భయంకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. 2 సర్వశక్తుడగు దేవుడు ఆయన. 3 మహత్యము గలవాడు. 4 మనకు అగోచరుడు. 4 అంశాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. 1 దేవుడు భయంకరమైన మహిమ, 2వది సర్వశక్తివంతుడు, 3వది మహత్యము గలవాడు, మనకు అగోచరుడు. దీని గురించి మనం ధ్యానం చేయాలంటే ఒక్కసారి మనం నిర్గమాకాండము 3వ అధ్యాయములో 3వ అధ్యాయము నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో దేవుడు గురించి దేవుడు తానే మోషేతో మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి. 3:14 అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. దాని ముందు భాగంలో మనకు బాగా పరిచయమైన భాగం ఏది? మోషే కొండ మీద ఇత్రోని తన మంద మామన అరణ్యంలో తోలుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే పొద మండుతుంటది కానీ పొద కాలిపోదు. అదే భక్తుడు చెప్తాడు, ఆయన సర్వశక్తివంతుడి దేవుడు, మహిమ గల దేవుడు అని మనం చూడాలంటే అక్కడ పొద మండుతా ఉంటది. చూడండి 3:2 వచనంలో, ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అది అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇది మహత్యము, దేవుని యొక్క మహిమ మనకి ఇక్కడ కనబడుతుంది. పొద మండుతూ ఉంది కానీ అది కాలిపోలేదు. ఇది ఇజ్రాయేల్ ప్రజలను సూచిస్తుంది, వారి యొక్క బాధలను వేదనలను సూచిస్తుంది. ఇది పొద మండిపోతుంది అంటే ఇజ్రాయేల్ ప్రజలు చాలా బాధలో వేదనలో ఉన్నారు. ఆ సందర్భాన్ని దేవుడు అక్కడ అలా చూపిస్తాడు. అక్కడ పొద మండిపోతుంటది. అయితే మోషే అనుకుంటాడు కదా, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను చూడాలి అనుకుంటాడు. చూడాలనుకున్నప్పుడు మోషేని దేవుడు పిలిచి ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానికి తీసుకొని వెళ్ళు అంటే, నువ్వు ఎవరో నాకు
పూర్తిగా తెలీదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు అన్నప్పుడు 4 అధ్యాయంలో దేవుడు తన గురించి తాను ఏం చెప్తాడంటే 4 అధ్యాయం మొదటి భాగము. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని ఉత్తరమేగా. యెహోవా ఇప్పుడు చెప్తాడు దేవుడు. దేవుడు మరొకసారి తన మహత్యాన్ని మరలా చూపెడతాడు. ఇక్కడ మండుచున్న పొదలో తన మహత్యము, తన మహిమను చూపెడతాడు. రెండవదిగా తన శక్తిని చూపెడతాడు. మూడోదిగా ఇక్కడ చూసినప్పుడు 4 అధ్యాయం మొదటి భాగంలో చూసినప్పుడు మోషే అంటాడు గదా! వాళ్ళు నమ్మరయ్యా. వాళ్ళు ఉన్నవాడు, అనువాడునని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు ఉన్నవాడు, అనువాడనే దేవుడని నేను ఆళ్ళకి ఎలా తెలియపరచాలి? వాళ్ళకి ఈ దేవుడి యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహిమను నేను ఎలా చెప్పాలి అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే మరలా ఒక సూచన క్రియ చేస్తూ చెప్తాడు చూడండి. 4 అధ్యాయం రెండో భాగంలో అది మాకు బాగా తెలుసు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన అది మనకు తెలుసు. ఆయన నేల మీద దాన్ని పడవేయమనగా అతడు దాన్ని నేల మీద పడవేయగా అది పాము ఆయను. క్షణాల్లో కర్ర పాముగా మారిపోతది. అంటే దేవుని యొక్క మహత్యాన్ని దేవుడు అక్కడ డైరెక్ట్‌గా మోసేకి చూపెడతాడు. అది ఏంటి అన్నప్పుడు అది కర్ర అంటాడు మోసే. మనకు బాగా తెలుసు ఆ భాగం. ఎన్నో సార్లు మనం చదువుంటాం. దేవుడు ఏమంటాడంటే, "ఆ కర్రని నేల మీద పడేయి" అంటాడు. పడైనప్పుడు అది పాము అయిపోతుంది. పాము అయినప్పుడు మోషే పారిపోతాడు. మరలా దేవుడు అంటాడు, "దాన్ని తోక పట్టుకో" అంటాడు. ఏమంటాడు? "దాని తోకను పట్టుకో" అన్నాడు. తోకను పట్టుకున్నప్పుడు మరలా పాము అయిపోతది. అంటే దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనము, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన మహిమ మనం వర్ణించలేము. ఆయన శక్తిని మనము ఊహించలేము. భక్తుడు మాట్లాడతాడు. ఆయన మనకు అగోచరుడు అంటాడు. అంటే మనకి గోచరము కాడు. ఒక్కోసారి దేవుడిని మనం అర్థం చేసుకోలేము. దేవుడిని మనం పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టము. దేవుడి యొక్క గొప్పతనాన్ని గాని, ఆయన శక్తిని గాని, ఆయన మహత్యాన్ని గాని, ఆయన మహిమను గాని ఇక్కడ మోషే గూడా ఆయన అర్థం చేసుకోలేక అడిగినప్పుడు దేవుడు అంటాడు గదా! ఆ కర్రను మరలా పాముగా చేసి మళ్ళీ పాముని కర్రగా చేసి చూపిస్తాడు. చూపించినప్పుడు మోషే ఎంటనే మరలా రెండోసారి ఆ రెండో భాగం కింద భాగంలో మనం చూసినప్పుడు మరలా అంటాడు కదా మోషే చూడండి 6 అధ్యాయంలో దేవుడేమంటాడంటే చూడండి 5 వచనము. ఆయన దాని చేత వారు తమ పితరులైన దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మునే మరలా రెండోసారి మళ్ళీ చెప్తాడు. నీ చెయ్యి నీ రొమ్మునే ఉంచుకో అంటాడు. ఉంచుకోమన్నప్పుడు ఆ చెయ్యి కుష్టు వ్యాధి గలదయిపోద్ది. మళ్ళా తీసినప్పుడు మరలా శరీరం అవుతది. 4 అధ్యాయంలో మనం ఆ భాగాన్ని చూసినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి ఇక్కడ మనకు కనబడుతది. దేవుడు క్షణాల్లోనే తను ఏదైనా చేయగలడు. క్షణాల్లోనే తను ఏదైనా చేసి చూపించగలడు. మానవుడికి అంత జ్ఞానము లేదు. దేవుడి జ్ఞానంతో మానవుడు సరిపోయిన వాడు కాడు. అక్కడ భక్తుడు అంటాడు 37 అధ్యాయంలో మనం చదివాం. తాము జ్ఞానులనే వారిని దేవుడు లక్ష్య పెట్టడు. ఏం చేయడు? భూమి మీద మనుషులు జ్ఞానులనే వారిని దేవుడట లక్ష్య పెట్టడట. అంటే దేవుడి జ్ఞానంతో మానవుని జ్ఞానము పోలిక లేనిది. అందుకే అంటాడు 3 అధ్యాయం మనం చదివే ఇందాక 14 వచనములో అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడను. ఆయన ఎవర్ లాస్టింగ్ ఆల్ మైటీ గాడ్. రండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 31 వచనములో మోషేతో మరలా మాట్లాడుతూ దేవుడు అంటాడు 7వ అధ్యాయము 31 వచనములో దేవుని యొక్క కొన్ని లక్షణాలు అక్కడ మనకు కనబడతాయి. 7వ అధ్యాయము 31వ వచనము 7:31 చూడండి. 7:31 ద్వితీయోపదేశ కాండము. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహా దేవుడు. మోషేతో మాట్లాడుతూ అంటాడు కదా, అసలు నీ దేవుడైన యెహోవా ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన నీతోనే ఉన్నాడు. ఆయన ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 31 వచనము. ఆయన నీతోనే నీ మధ్యన ఉన్నాడు. ఆయన మనతో సంచరించి మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మన కోసం వచ్చిన దేవుడు. ఓ భక్తుడు అంటాడు కదా, ఆయన మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన కోసము వచ్చిన దేవుడు. ఓ భక్తుడు ఎలా చెప్తాడు, మన కోసము ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు, మన కోసం వచ్చిన దేవుడు. 31లో మనం చూస్తే నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. అంత గొప్ప దేవుడు. చూడండి ఏమంటాడంటే మరలా ఆయన భయంకరుడైన మహా
ఆ సర్వశక్తుడగు దేవుడు, ఆ మహత్యము కలిగిన దేవుడు ఎటువంటి దేవుడంటే భయంకరుడైన మహాదేవుడు. ఇక్కడ మహాదేవుడు అనే పదాన్ని వాడతాడు. ఈ బైబిల్‌లో ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతది. మహాదేవుడు. మహాదేవుడు అంటే నువ్వు దేవుడు అంటావు గాని ఆయన మహాదేవుడు. అంటే ఆయనకి సాటి అయిన వాడు ఎవ్వడు లేడు. అందుకే అంటాడు భక్తుడు అక్కడ సర్వశక్తుడగు దేవుడు, ఆయన మహత్యము గలవాడు. ఆయన మహిమను మనము వర్ణించలేము. ఆయన మహిమ భయంకరమైన మహిమను ఆయన ధరించుకొని ఉన్నాడు అంటాడు. అంటే ఆయనను మనం గాని చూస్తే మనం చాలా సార్లు చదివాం యెషయా గ్రంథంలో. యెషయా భక్తుడు మనం చాలా సార్లు అది ధ్యానం కూడా చేసుకున్నాం. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన్ని చూసినప్పుడు ఆ భక్తుడు అంటాడు కదా, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడును అంటాడు. దేవదూతలు అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క మహిమను ఆయన చూసినప్పుడు, ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన చూసినప్పుడు అంటాడు కదా, ఆయన దగ్గర నేను ఏమాత్రపు వాడను అంటాడు యెషయా అంత భక్తుడు. అక్కడికెళ్ళి అపవిత్రమైన జనుల మధ్య అపవిత్రమైన పెదవుల గలవాడును నేను నివసించుచున్నాను అంటాడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఎంత సమయం అన్న జీవిత కాలం అన్న మనకు చాలదేమో అనిపిస్తది. అక్కడ అంటాడు చూడండి 31వ వచనంలో మనం చదివాం ఇందాక భాగంలో 7:31 ఆయన భయంకరుడైన మహాదేవుడు, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమముగా ఈ జనులను తొలగించును అంటాడు. అక్కడ చెప్తాడు ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి వస్తావు, బంధకాల్లోంచి నువ్వు బయటకు వస్తావు, నా శక్తిని నా బాహుబలమును ఉపయోగించి నేను బయటికి తీసుకొని నేను వస్తాను. నేను ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క తన శక్తిని తన బాహుబలాన్ని మనకు ఉపయోగించి అన్యజనులలో నుంచి మనకు వెలుపలికి పిలిచి తన రక్షణను మనకు బయలుపరిచి తన యొక్క రక్తము ద్వారా మన పాపములను కడిగి తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు ఆయన. మనము ఆయనను చేరలేదు గాని ఆయన మనలను చేరెను. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఆయన దగ్గరికి మనం ఎప్పుడు రాలే, మన దగ్గరికే ఆయన వచ్చాడు. మనం చాలా మంది చాలా సార్లు అంటారు మీ దేవుడి దగ్గరికి వచ్చి చాలా కాలం అయింది అంటారు. కాదు, నీ దగ్గరికి ఆయనే వచ్చాడు. ఆ భయంకరమైన దేవుడు, గొప్ప దేవుడు, మహాదేవుడు, మహత్యము కలిగిన వాడు నీ కోసము పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి నీ కోసము వచ్చాడు. తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు దేవుని తెలుసుకోలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీవు దేవుని తెలుసుకోలేదు. మీరు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అని అంటాడు పేతురు. చెప్తాడు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో అంటాడు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఇశ్రాయేలులారా మీరు తృణీకరించిన రాయి మూలకు తలరాయి ఆయన మనలను ఎత్తుకొని మన కోసము వచ్చిన దేవుడు. మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహత్యము కలిగిన వాడు, మహాదేవుడు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు అందుకంటాడు నీ దేవుడైన యెహోవా. అక్కడ మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తే భక్తుడు రాసినప్పుడు మనం గమనిస్తే నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు అంటే ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా ఆయన దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం వ్యక్తిగతంగా ప్రభువుని మనం ఆరాధిస్తా ఉంటాం. వ్యక్తిగతంగా ఆయన యొక్క కార్యాలను స్మరిస్తా ఉంటాం. ఇటు తిరగండి 7వ అధ్యాయము 31వ వచనంలో 6వ అధ్యాయము 4వ వచనంలో భక్తుడు దేవుని గురించి ఇంకో మాట అంటాడు. 6:4 ఇటు పేజీ తిరగండి. ద్వితీయోపదేశ కాండము 6:4 ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అక్కడ భీకరుడైన దేవుడు, మహాదేవుడు, ఇక్కడ అద్వితీయుడైన యెహోవా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. అద్వితీయ కుమారుడే తన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే తనను బయలుపరిచెను అని భక్తుడు ఒక దగ్గర రాశాడు. ఇంకో దగ్గర యోహాన్ అంటాడు కదా, దేవుని మానవుల పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అద్భుతంగా మాట్లాడతాడు యోహాను. తన యోహాను సువార్తలో యేసుప్రభు తన దగ్గరకు వస్తున్నప్పుడు, భూమి మీదకి యేసుప్రభు కన్య గర్భాన జన్మించిన తర్వాత బాప్తిస్తానికి యోహాను దగ్గరకు వస్తున్నప్పుడు మనకు తెలిసిన సందర్భమే. యోహాను వెంటనే గ్రహించి, ఎంత గ్రహింప చూడండి, యోహాను వెంటనే గ్రహించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. దానికి ముందు ఒక మాట అంటాడు, ఆయన చొప్పుల కైవారం ఇప్పటికైనాను నేను యోగ్యుడను. ఆయన అంత గొప్పవాడు, అద్వితీయ దేవుడు.
అంటే అద్వితీయ రూపంలో భూమి మీదకి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారునిగా మన మధ్యకి వచ్చాడు. అందుకే ఆయన మీ మధ్యన ఉన్నాడు అంటాడు ద్వితీయోపదేశ ఖండంలో. ఇక్కడ నూతన నిబంధనలో చూస్తే మనలో ఉన్న దేవుడు, మనతో కలిసిపోయిన దేవుడు, మన కోసము తన రక్తము కార్చిన దేవుడు. అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత తగ్గించుకొని మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు కదా, తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపెను. అంటే అద్వితీయ దేవుడు మన కోసము ఏ రకంగా భూమి మీదకి వచ్చాడు ఒక్కసారి ఆలోచన చేయండి. తర్వాత అంటాడు చూడండి, ఆ 4వ అధ్యాయంలో ఆ నెక్స్ట్ కంటిన్యూ భాగం ఒకటి ఉంటుంది, చదవండి అమ్మా. కంటిన్యూ భాగము. నీ పూర్ణ హృదయముతోను ఆ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. మనం ఏం చేయాలి? ఆయన ఏమడుగుతున్నాడు మనల్ని? ఆయన ఏమడుగుతున్నాడు? మీకా గ్రంథంలో మీకా భక్తుడు చెప్పినట్టు వేలాది గొర్రెలనా, వెండి బంగారాలనా, ఏమడుగుతున్నాడు దేవుడంటే? ఒకే ఒకటి అడుగుతాడు. మళ్ళీ ఆయన ఏమి అడగడు. ఆయన మన దగ్గర నుంచి ఏమీ ఆశించడు. పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ప్రేమించాలంటే ఆయన నువ్వు ఆరాధిస్తే, నువ్వు ప్రేమిస్తే ఆయన ఆరాధించగలవు. ఆయన ఆరాధిస్తేనే ఆయన నువ్వు ప్రేమించగలవు. గుర్తుపెట్టుకోవాలి మనం. మనం ప్రేమిస్తున్నాం అంటే ఆయన ఆరాధిస్తాం. ఆయన ఆరాధించే మనం ఎలా ఉండాలంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ఇదే మాట యోహాను సువార్తలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ అక్కడ యేసు ప్రభు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, ఏమంటాడు? అది 4:32లో ఉంటది. ఏముంది అది? 4:32 అంటాడు, ఆత్మతోనూ ఆరాధించు కాలము ఇప్పుడే వచ్చుచున్నది. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటాడు. ఆయన ఆమెని ఎత్తుకొని అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? బావి దగ్గరికి వెళ్తాడు ఎండవేళ. ఇందాక చెప్పాను కదా, దేవుడే మనల్ని వెతుక్కొని వచ్చాడని. అంత గొప్ప దేవుడు, సర్వశక్తుల దేవుడు మనలను వెతుక్కొని వచ్చాడు. అందుకే అంటాడు కదా, ఒక దగ్గర మనం ఈ లూకాసు వార్తలో జక్కయ్య దగ్గర కూడా మాట మాట్లాడతాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆయన మన కోసము ఆయన శక్తిని అంత పక్కన పెట్టి మన కోసం వచ్చాడు. అంత శక్తిమంతుడైన దేవుడు. అక్కడ చూడండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఏం చేయాలి? ప్రేమించవలను, ఆరాధించవలను, లేదా ఆయన ఘనపరచవలను, ఆయనను మనము మహిమపరచవలను. ఒక వ్యక్తిని మనము అభిమానిస్తే ఆయన గురించి అన్ని విషయాలు గొప్పగా చెప్తాం. ఒక వ్యక్తిని మనం గాని ప్రేమిస్తే ఆ వ్యక్తి గురించి అన్ని మంచిగా గొప్పగా మాట్లాడుతాం. నీకు నచ్చిన వ్యక్తిని, ఒక సేవకుడి గురించి నువ్వు చెప్పాయంటే ఆ సేవకుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు బాగా చెప్తావు. ఆయన ఇలా చేశాడండి, అలా సువార్త ప్రకటించాడు. అయితే నీ దేవుడైన యెహోవా గురించి నువ్వు పూర్తిగా ఎరిగి ఆయనని నువ్వు హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించాలంటే ఆయన నువ్వు పూర్తిగా ప్రేమించాలి. పూర్తిగా నీ హృదయాన్ని ఆయనకి అర్పించుకోవాలి. నీ పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆయనను ఆరాధించాలి. రండి, ఇంకొక మాట ఉంది. 6వ అధ్యాయము దేవుని గురించి మాట్లాడుతూ ఇక్కడే 6వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నీ మధ్యనున్న ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయం 15వ వచనము. నీ మధ్యనున్న నీ దేవుడైన యెహోవా రోషము గల ఆయన రోషము గల దేవుడు. ఎంత శాంతము గల దేవుడు, అంత రోషము కలిగిన వాడు. ఎంత కనికరము కలిగిన వాడో అంత రోషము కలిగిన వాడు. ఆయన అగ్ని వంటి దేవుడు అంటారు కొంతమంది. ఆయన అగ్ని వంటి వాడు. అయితే ఒకటి, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంత శాంతంగా ఇక్కడికి వచ్చాడో అది ఫస్ట్ కమింగ్ అంటాం మనం. సెకండ్ కమింగ్ లో ఆయన వచ్చినప్పుడు ఆయన పవర్ ఏంటో ఆయన చూపిస్తాడు. అప్పుడు కదా మనం చూస్తాం ఆయన్ని. అప్పుడు వరకు మనకు తెలియదు. ఆయన చాలా క్షమించే దేవుడు, క్షమాపణ కలిగిన దేవుడు. మనం అనుకుంటా ఉంటాం ఆయన ప్రతి విషయంలో మనల్ని క్షమిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనం అనుకుంటా ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైము కాయిన్‌కి రెండో సైడ్ చూసినప్పుడు ఆయన రోషము కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన రోషము కలిగిన వాడు కూడా. ఆయన రోషము, ఆయన కోపం ముందు ఎవడు కూడా నిలువలేడు. రండి, యోబు గ్రంథము మనం చదువుకున్న భాగానికి వెళ్దాం. యోబు గ్రంథము 30
ఏడవ అధ్యాయము 37వ అధ్యాయము. దేవుని యొక్క కొన్ని లక్షణాలు మాత్రమే మనం ఇప్పుడు చూసాం. 37వ అధ్యాయము 37వ అధ్యాయము 23వ వచనము. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొనున్నాడు, సర్వశక్తుడగు దేవుడు. మనం చూసాం ఆయన యొక్క సర్వశక్తిని చూసాం, కొన్ని లక్షణాలు ఆయన్ని చూసాం. ఆయన భీకరమైన మహిమను ధరించుకున్నాడు, కొన్ని భాగాలు అక్కడ చూసాం మనం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమాకాండంలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు పొద మండుతుంటది కానీ అది కాలిపోదు. తర్వాత కర్ర పాము అవడం, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అద్భుతాలు మనం అక్కడ చూసాం. సర్వశక్తుడగు దేవుడు, తర్వాత మహత్యము గలవాడు. నీవు నేను ఆరాధించే దేవుడు మహత్యము కలిగిన దేవుడు. ఆయన మహత్యము వర్ణింపలేము. ఆయన మనకు అగోచరుడు. ఆఖరిగా అంటాడుగా, న్యాయము నీతిని ఆయన ఏమాత్రము న్యాయము నీతి న్యాయాలు ఒక్కరి దగ్గరే కనబడతాయి మనకి. ఈ లోకంలో ఒక్కరి దగ్గరే కనబడతాయి, ఎవ్వరి దగ్గర కూడా మనకు కనబడవు. ఈ లోకంలో ఎక్కడ చూసినా నీతి న్యాయాలు ఒక దేవుని దగ్గర మాత్రమే కనబడతాయి. యోబు గ్రంథంలో ఒకసారి భక్తుడు అంటాడు కదా, సర్వశక్తుడు న్యాయము తప్పడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు అంటాడు. ఆయన నీతి న్యాయాల గురించి మాట్లాడుతూ యోబు గ్రంథంలో చాలా విషయాలు మాట్లాడతాడు. ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మన కింద భాగంలో వెనక అధ్యాయంలో మనకు అది బాగా కనబడుతుంది. అయితే దానికి ముందు ఒక భాగాన్ని మనం చూద్దాం. 36వ అధ్యాయము 26వ వచనంలో 26వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 36వ అధ్యాయము, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను భక్తుడు ఇక్కడ ఎలీహు మాట్లాడుతున్నాడు. దేవుడు మహోన్నతుడు, యోబుతో మాట్లాడుతూ అంటాడు, దేవుడు ఎవరు? మహోన్నతుడు, ఆయనను మనం ఎరగమంటాడు. అంటే ఆయనను ఎరగమంటే నీకు మనకి పూర్తిగా తెలియదే అని ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సందర్భంలో మనం చూసినప్పుడు, దేవుని యొక్క గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన క్షమాపణ కూడా అడుగుతారు. అయితే ఇక్కడ మనం ధ్యానం చేస్తుంది దేవుని యొక్క గొప్ప లక్షణాలు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఔన్నత్యము. మనం చూసాం సర్వశక్తుడగు దేవుడు, ఆల్ మైటీ గాడ్. మనం అంటాం ఆల్ మైటీ గాడ్. రండి ఒక మాట చదువుకొని మన ఆరాధన కొరకు వెళ్దాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రండి, 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటది. 1వ అధ్యాయము 5వ వచనము, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. యోహాను ఆసియా సంఘంలో ఉన్న సంఘానికి రాస్తూ ప్రకటన గ్రంథంలో చెప్తా ఉంటాడు. ఏమంటాడంటే, యేసుక్రీస్తు గురించి వర్ణిస్తూ, ఆ అద్వితీయ దేవుని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నమ్మకమైన సాక్షి ఆయన, మృతులలో నుండి ఆది సంపుతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు అంటాడు. యేసుక్రీస్తు అని డైరెక్ట్ గా మాట్లాడకుండా ఆయన గురించి అంటాడు కదా, భూపతులకు అధిపతి అయిన దేవుడు. మరలా కింద భాగంలో మనం చూస్తే అక్కడ అంటాడు చూడండి, 8వ వచనము, ఆయన గురించి మాట్లాడుతూ ఆల్ మైటీ గాడ్, సర్వశక్తులకు దేవుడు ఎట్లాంటి వాడంటే, 8వ వచనంలో, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనని సర్వాధికారి దేవుడును ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు అని దానికి మనకి ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను రాసిన భాగంలో మనం చూస్తే, అల్ఫా ఒమేగా, ఆల్ మైటీ గాడ్, నేనే అంటూ వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన సర్వాధికారి దేవుడు ప్రభు. ఎన్ని పేర్లు ఆయనకున్నాయి. మనం ఆరాధించే ముందు అన్ని జ్ఞాపకం చేసుకుందాం. 36వ అధ్యాయంలో 37వ అధ్యాయంలో మనం చూసాం. ఆ భాగాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన సర్వశక్తివంతుడు దేవుడు, ఆయన మహత్యము కలిగిన దేవుడు, ఆయన అగోచరుడు, నీతి న్యాయం ఆయన ఏమాత్రము తప్ప. అటువంటి దేవుడు మానవుల కోసము రండి ప్రకటన గ్రంథము ఆ భాగాన్ని కూడా చదువుకుందాం. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, 1వ అధ్యాయం 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మా పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగాయుగములు
కలుగును. మనలను ప్రేమించుచు, ఇందాక నేను చెప్పాను. మనలను ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. నేను ఇందాక చెప్పాను. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మన కోసం వచ్చాడు. మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు తన మహత్యాన్ని మనకు చూపించాడు. ఆ మహిమ గల దేవుడు. మహత్యం అంటే కన్య గర్భాన జన్మించడం ఒక మహత్యం. పెరగడం ఒక మహత్యం. ఆయన పరిచర్యలో గొప్ప మహత్యాలు మనకు కనబడతాయి. ద్రాక్షారసం నీళ్లుగా మార్చడం, కుష్ఠరోగులు స్వస్థపరచబడటం అన్ని మహత్యాలే. అందుకే ఆయన మహత్యము కలిగిన దేవుడు. ఇక్కడ మనం చూసాం. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మనం ఏం చేయాలి? మహిమ, ఘనత, ప్రభావాలు మనం ఎల్లప్పుడూ చెల్లించే వారముగా ఉండాలి అంటూ ఇంకో మాట అంటాడు. ఆయన మనను తండ్రి యొక దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఆయన మనలను ప్రేమించాడు, మనల్ని చేరదీశాడు, మనల్ని రక్షించాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు. అదే కాదు, ఆయన మనల్ని యాజకులుగా కూడా చేశాడు. పేతురు తన పత్రికలో ఎప్పుడు చెప్తాడు ఆ మాట, మనం ఎప్పుడు చదువుకుంటాం. తనకు యాజకులకు ఏది తనకు ఒక రాజ్యముగాను యాజకులుగాను దేవుడు ఏర్పాటు చేశాడు అంటాడు. ఆరాధనకి వెళ్లే ముందుగా ఈ భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహిమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరముగా ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేయండి. తర్వాత ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకరి తర్వాత ఒకరుగా ఆరాధన చేద్దాం.